కనుక గమనించగలుగుతారండి మీరు ఎప్పుడైతే ఒక నియోజకవర్గాన్ని సెంట్రిక్గా ఒక సామాజిక వర్గ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేసే దగ్గర మీ గోదావరి జిల్లాలో నాడు ఉంటుంది ఊరంతా ఒక దాటు వాళ్ళతో ఒక దాటు అన్నది చూపిస్తున్నారు వాళ్ళు కూడా. సో అందుకనే మీకు ఒక నేను మీరు ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఇక మన ఫ్రెండ్స్లో దాన్ని ఏమంటారు క్యాస్ట్ అన్న దానికన్నా మీ భావజాలం నా భావజాలం ఎప్పుడైతే సమ్మిళితం అయిందో దాంతో ముందుకెళ్ళడం చాలా సులువు అవుతుంది. అక్కడ కూడా మన ఇద్దరు ఓటు ఒకరి గురించి ఒకరికి వేసుకునే ఉదంతాలు చాలా ఉండుంటాయి. ముద్రగడ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? చాలా మంది చెప్తూ ఉన్నారు ముద్రగడ సపోర్ట్ చేయడం వల్ల. ఇప్పుడు ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆయన వైసీపీ నాయకుడిగా అన్ని చోట్ల ప్రచారం చేయాలి, అట్లీస్ట్ కాపు క్యాండిడేట్లకి ప్రచారం చేయాలి. కాదు అని చెప్పి వంగ గీతకి మద్దతు ఇచ్చినట్టు ఇచ్చారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తానన్నారు. లేదు అంటే జన సైనికులు ఆయనకు ఒక పేరు పెట్టారు కదా ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్పి, అలాగే పేరు కూడా మార్చుకుంటానన్నారు. సో ముద్రగడ ఎఫెక్ట్ పిఠాపురంలో ఎంతవరకు ఉండొచ్చు? అది జనసేనకే కలిసి వచ్చిందనే అంచనాలు ఉన్నాయి. వాస్తవమా? ఎంతో కొంత ఉండవు సార్. అంటే కాపులు 75% పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డారంటే ముద్రగడ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు అవన్నీ కూడా సింపతి పెంచాయి పవన్ కళ్యాణ్ మీదనే ఒక నేను చెప్తుంది కూడా అదే. ముద్రగడ్డ గారితో ఏదో అయిపోతుంది, అయితే చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ కొరిగిపోతుంది అన్నది నేనైతే ఆ విశ్లేషణకి ఎప్పుడు నేను ఆమడ దూరంలో ఉంటా. ఒక వ్యక్తిగా ఒక పెద్ద వ్యక్తిగా ఎంత కాదని ముద్రగడ్డ గారు ఇద్దరికన్నా పెద్దోళ్ళే, ఇద్దరికి ఆశీర్వాదం ఇవ్వచ్చు ఒక సామాజిక వర్గ పెద్దగా. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు సింపతీలు మారిపోతాయి ఇవి అంటే నేను ఖచ్చితంగా దానికి ఒప్పుకోను. ఒక వ్యక్తి ప్రభావంతో ఒక నియోజకవర్గం అంటే ఆయన నిలబడవచ్చు కదా. అలా అయితే నిజంగా అంత ప్రభావితం చేసేదంత వాళ్ళ అబ్బాయితోనే ప్రభావితం చేసుకోవచ్చు కదా. అవన్నీ జరగనివి సార్. ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మాటకి ఎంతమంది విలువలు ఇస్తారన్నది సమ్ పర్సంటేజ్ ఉంటుంది. అందులో ప్రత్యక్ష రాజకీయాల్లో అలాంటి వ్యక్తి ఎప్పుడైతే పార్టీతో అలైన్ అయినప్పుడు ఓ పార్టీకి ర్యాలీ చేసే అంత సామాజిక వర్గాలు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఓ పిక్నిక్లో పెద్ద మనిషిగా ప్రభావితం చేసాడంటే ఆ స్పీచ్తో ప్రభావితం అవుతారు. ముద్రగడ్డను విమర్శించే వాళ్ళ సంఖ్య పెరిగింది జన సైనికుల్లో. కానీ ఆయన మాట అంటే మాట, పంతం నగ్గించుకుంటారు. ఆయన పంతం నగ్గకపోతే తుపాకీ పట్టుకుని కాల్ చేసుకుంటానని చెప్పి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి మరి అంత కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పడానికి గల కారణం ఏంటి? ఇది ఏమన్నా ఊహించారా ముద్రగడ గారు? సార్ ఒకటి స్థానికంగా ముద్రగడ గారికి ఆపట్ లేకుండా ఉన్నాడు కదా. ఆయన ఎంత కాదన్నా ఒక స్థాయి కలిగిన వ్యక్తి. ఈ 76,000 మీద ఆయనకు పూర్తి అవగాహన లేకుండా ఉన్నాడు కదా ఆ సామాజిక వర్గంలో ఒక పెద్ద మనిషిగా. సో వీళ్ళు ఎటుపక్క ఇందాక చెప్తుంది అదే 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అందరూ ఎటుపక్క ర్యాలీ అవుతున్నారు. 50 లోపల ఉన్న వాళ్ళు ఆలోచన పంధ ఎలా ఉందన్నది ఒక డిఫరెంట్ సెంటర్ నడుస్తుంది అక్కడ. సో 50 సంవత్సరాల పైచిలుకులు ముద్రగడ గారితో అనుసంధానించుకున్న వాళ్ళు, అనుబంధం ఉన్న వాళ్ళు, సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్పిన మాట వినేవాళ్ళు సమ్ పర్సెంటేజ్ ఉంటారు. 1-2% అయినా ప్రభావితం అయినట్టే కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ల రిజల్ట్ మీరు ఈ ప్రాస్పెక్ట్లో చూసుకున్న 6,440 ఓట్లు అంటే 2,30,000 ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఏడ్చి కొడితే 3 to 4%. 4% సామాజిక వర్గంలో 76,000లో 4% అనండి అప్రాక్సిమేట్గా మేబీ. రైట్, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ గణాంకాలు చూసిన తర్వాత ఇది వాస్తవంగా జనసేన సోషల్ మీడియాలో, జనసేన వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని చెప్పి ఒక రకంగా షాక్ అవుతారు. మీరు షాక్ అవ్వాల్సిందిలే సార్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే 2019 ఎలక్షన్ దగ్గర 22 నుంచి 26 నియోజకవర్గాలు 1% బిలోలోనే ఎలక్షన్స్ అయ్యాయి. మెజారిటీస్ కనుక నిజంగా కంపేర్ చేసుకుంటే 22 నియోజకవర్గంలో పిఠాపురం వై నాట్? ఓకే. సో అందుకని ఏంటంటే ఒక పర్సెప్షన్, ఒక కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తుంది దగ్గర ఒక సంక్షేమం వెసెస్ క్యాస్ట్ అనేది పిఠాపురం మీరు అలైన్ చేస్తే సంక్షేమాన్ని నమ్ముకున్న పిఠాపురం నియోజకవర్గం. ఎందుకంటే ఆవిడ ఎంపీ సడన్గా షీఈస్ కన్ఫైన్ టు నియోజకవర్గం అన్నప్పుడు 7 నియోజకవర్గాల దగ్గర ఒక నియోజకవర్గం మీద సెంట్రిక్గా అన్నప్పుడు కాపు వెసెస్ కాపే అక్కడ ప్రామాణికం తీసుకున్నారు. అక్కడ స్థానికత అన్నది ఎక్కువ జస్టిఫై అవుతుంది. రెండోది ఈ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే ఎంత కాదన్నా మనోడే కదా, ఆ మనోలే అన్న దగ్గర ఎంతవరకు అలైన్ అవుతారు అన్నది. ఇప్పుడు మీ ఊర్లో మీకు బలం ఉంటుంది నాకన్నా, అవునంటారా కాదంటారా? మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్థానిక బలం అన్నది ఏమైనా అడ్డు అవరోధం క్రియేట్ చేస్తే ఎంత తక్కువ మెజారిటీతో ఓటమి. వరం గురించి తర్వాత మాట్లాడుతున్నారు ఏంటి అంటే అవుట్రైట్ గా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారా పవన్ కళ్యాణ్కి? ఆయన మనసావాచి ఆయన ఒకడు సపోర్ట్ చేసిన, తెలుగుదేశం అంతా సపోర్ట్ చేసిందన్న భ్రమలో నేనైతే లేను. వాళ్ళు ఉండొచ్చు సార్. ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే మరి ఏం చేసుకుంటారు వాళ్ళ ఎటు సైడ్ ఉండే అవకాశం ఉంది. గీత కొట్టేయరు కదా, గీత కొట్టేయరు కదా. గీత గారికి అప్పుడే ఇక్కడ కాన్సెప్ట్ నేను చెప్తుంది ఇందాక నుంచి చెప్తుంది అదే. ఎప్పుడైతే నువ్వు కాదు ఇంకోళ్ళు అన్న దగ్గర సర్టన్ పర్సంటేజ్ నెంబరు
అటుపక్క వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే, అంటే వైసీపీ మీద ప్రేమతో కాదు, కాదు. ఖచ్చితంగా కడుపు మంటతో